గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ నెల చైత్రమాసం అమావాస్య మంగళవారం వస్తుంది. సంకల్పం మంగళవారానికి తగినట్టుగా చెప్పి ఉన్నాను. అందరికీ ఒక విజ్ఞాపం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అమావాస్య తర్పణం చూస్తాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆజమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ర పురుషోత్తమ అదోక్షస నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరగే శ్రీకృష్ణాయ నమః. మూడు ముడిలతో కూడిన పవిత్రాన్ని తీసుకోవాల్సింది. ఉంగర వెళ్ళి వేసుకోవాల్సింది. వృద్ధాస్మ హవ్యే నమ సోమ సత్యామిత్రం దేవమిత్రదేయన్నో అస్తు అనురాధాన్న హవిషా వృద్ధయంత శతం జీవేహ సహరసవీరా దీర్ఘాయుష్యమస్తు. మూడు కట్టదర్భని కాలు కింద వేసుకోవాల్సింది. చేతుల ఉద్దరిని నీళ్ళు విడిచి చేయి తుడుచుకుని మళ్ళీ మూడు దర్భల్ని చేతుల మళ్లించి పెట్టుకోవలసింది. దర్భే శ్వాసీన దర్భాన్ ధార్యమాన సంకల్పం కరోతి. సంకల్పం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపః జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. ఓం 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 మమో భారత సమస్త దురితక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యామభ్యంతరశుచిః. మానసం వాచికం పాపం కర్మణః సముపార్జితం శ్రీరామ స్మరణేనైవ వ్యపోహతి న సంశయః. శ్రీరామ రామ రామ తతుర్విష్ణుః తథావారః. నక్షత్రం విష్ణురేవ చ యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్. శ్రీ గోవింద గోవింద గోవింద. ఆద్యశ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్ధమానస్య ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమ చాంద్రమానేన ప్రభవాది షష్ఠిసంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతఋతౌ చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపరి అమావాస్యాం పుణ్యతిథౌ వాసరాః వాసరస్తు భౌమవాసరః సంయుక్తాయాం అశ్వినీనక్షత్రః సంయుక్తాయాం విష్ణునక్షత్ర విష్ణుయోః విష్ణుకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం అమావాస్యాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి. దంధ్యాన్ని ఎడమ పక్క మార్చకుండా గోత్రం చెప్పి నేను చెప్పేదాన్ని అట్నే ఫాలో చేసుకోండి. అస్మత్ పితుః పితామహ ప్రపితామహానాం గోత్రం చెప్పి పేరు చెప్పుకోండి. శర్మనాం వసురుద్ర ఆదిత్యస్వరూపానాం అమ్మ లేని వాళ్ళు చెప్పుకోండి గోత్రం. మాతుః పితామహి ప్రపితామహీనాం వసురుద్రా అమ్మధానాం వసురుద్రాదిత్యస్వరూపానాం గోత్ర. అవ్వ వాళ్ళ ఇంటి పక్క గోత్రం చెప్పుకోండి. గోత్రం చెప్పుకొని తాతల పేరు అవ్వల పేరు చెప్పుకోవాల్సింది. మాతామహ మాతుః పితామహ మాతుః ప్రపితామహానాం మాతామహి మాతుః పితామహి మాతుః ప్రపితామహీనాం వసురుద్ర ఆదిత్యస్వరూపానాం అక్షయ్య తృప్త్యర్థం అమావాస్య దర్శశ్రార్ధ తిలతర్పణరూపేణ అద్య కరిష్యే. దంధ్యాన్ని కుడిపక్క మార్చుని సవ్యం చేసుకుని చేతిలో ఉండే దర్భని దక్షిణంగా వేసేసి చేతులు ఉద్దరిని నీళ్ళు విడిచేసి చేయి తుడుచుకోవాల్సింది. మళ్ళీ దంధ్యాన్ని ఎడమ పక్క మార్చకుండా చేతులు కొంచెం నువ్వులు ఎత్తి పెట్టుకుండా ఈ మంత్రాన్ని చెప్పండి. ఉషంతస్వా హవామహే ఉషన్న సమధీమహి ఉషన్నో సతావహ పితॄన్ హవిషే అత్తవే అస్మిన్ కూర్చే వర్గత్రే పితॄన్ ఆవాహయామి.
వర్గత్రయపితॄన్ ఇథమాసనం తిలగంధాది సకలారాధనై సువర్జితం. ఇప్పుడు వచ్చి తర్పణం చేయవలసింది. నువ్వులు పెట్టకుండా చేతులు తర్పయామిని చెప్పేటప్పుడు నీళ్లు విడిచిండ్రండ. అస్మతు చెప్పకుండా పితృన్ గోత్రం చెప్పకుండా నయన పేరు చెప్పకుండా వసురూపం సదానమస్త్రపయామి సదానమస్త్రపయామి అస్మత్ పితామహం గోత్రం శర్మనాం రుద్రరూపం సదానమస్త్రపయామి అస్మత్ ప్రపితామహం గోత్రం శర్మనాం ఆదిత్యరూపం సుధానమస్త్రపయామి అస్మత్ మాతృ గోత్రం అమ్మధానాం వసురూపం సుధానమస్త్రపయామి అస్మత్ పితామహీ గోత్రం అమ్మధానాం రుద్రరూపం సదానమస్త్రపయామి అస్మత్ ప్రపితామహీం గోత్రం అమ్మధానాం ఆదిత్యరూపం సదానమస్త్రపయామి అస్మత్ మాతామహాన్ గోత్రం శర్మనాం వసురూపం సదానమస్త్రపయామి అస్మత్ మాతుః పితామహం గోత్రం శర్మనాం రుద్రరూపం సదానమస్త్రపయామి అస్మత్ మాతుః ప్రపితామహం గోత్రం శర్మనాం ఆదిత్యరూపం సదానమస్త్రపయామి అస్మత్ మాతామహీం గోత్రం అమ్మధానాం వసురూపం సదానమస్త్రపయామి అస్మత్ మాతుః పితామహీం గోత్రం అమ్మధానాం రుద్రరూపం సదానమస్త్రపయామి అస్మత్ మాతుః ప్రపితామహీం గోత్రం అమ్మధానాం ఆదిత్యరూపం సదానమస్త్రపయామి ఊర్జం వహంతీ అమృతం కృతం పయః కీలాలం పరిశ్రుతం సదాస్తత్ర పయతమే పితॄన్ తృప్త్యత. దంధ్యాన్ని వచ్చి మాలహ మార్చుకుంట దంధ్యాన్ని పంచపాత్రల తనిగా నువ్వులు కలపని నీళ్లు పోసి దంధ్యాన్ని తడుపుకుని కంట్లు అద్దుకోవాల్సింది. నీళ్లు ముడిచేటప్పుడు వచ్చే మంత్రాన్ని చెప్పండి. ఏకే చాస్మత్ కులే జాతః పుత్రాణం గోత్రాణం మృతాః తే గన్నంతు మయా దత్తం శూత్ర నిష్పీడనోదకం. కంట్ల అద్దు ఉంచి దంధ్యాన్ని సరిగా వేసుకుని లేచి నిలిచి ప్రదక్షిణం చేయవలసింది. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని వినశ్యంతి ప్రదక్షిణ పతే. అభివాదే చెప్పి కింద పడి నమస్కారం చేసుకోవాల్సింది. దానికి వెనక మళ్ళీ కూర్చొని దంధ్యాన్ని ఎడమపక్క మార్చుకొని మళ్ళీ చేతులు కొంచెం నువ్వులతోని కూర్చంపైగా చల్లండి. ఉషంత స్వాహవామహే ఉషన్న సమధీమహే ఉషన్నో సదావహ పితॄన్ హవిషే అత్తవే. అస్మిన్ కూర్చే ఆవాహితాభ్య వర్గత్రే పితॄన్ యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి క్షోభనార్తే క్షేమాయ పునరాగమనాయ చ. మళ్ళీ తట్టలో ఉండే కూర్చాలన్నీను 2 కూర్చం పెట్టి ఉంటారు. దాన్ని వచ్చి ముడిపి దక్షిణ కొనగా పెట్టుకుని తట్టలో ఉండే అన్ని దర్భణ్యం పెట్టుకొని కింద ఉండే మంత్రాన్ని చెప్పి కొంచెం నువ్వులు కలుపుని కింద విడిచిరావాల్సింది. ఏషాన్న మాత న పిత న భ్రాత న శబాంతవః తే సర్వే కుశోదకై మయో సృష్టై తృప్త్యత. విడిచేసి దంధ్యాన్ని సరిగా వేసుకొని మళ్ళీ ఆచమన్యం చేసుకోవాల్సింది. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. హిరణ్యగర్భస్థం హేమబీజం ఇవాపసోః అనంతపుణ్యఫలతం అతః శాంతిం ప్రయశ్చమే ఇదమాగ్నేయం హిరణ్యం సదక్షిణాకం సదాంబూలం అమావాస్య పుణ్యకాలే వర్గత్రే పితॄన్ ప్రీతికరీం చ కామయమానః తుభ్యమహం సంప్రదతే నమః.